ఆలయంలో హోమాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వాహన సేవలు ఘనంగా సాగుతున్నాయి. భద్రకాళి దర్శనానికి భక్తులు భారీగా వస్తున్నారు. ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. దసరా వేడుకలపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. భద్రాద్రిపై కొలువుదీరిన భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో దేవి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. 10వ రోజుకు చేరుకోవడంతో భక్తుల తాకిడి పెద్ద ఎత్తున వచ్చింది. ఈ రోజు అమ్మవారు మహిషాసుర మర్దిని అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వడంతో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజ అభిషేక అర్చన కార్యక్రమాల అనంతరము అమ్మవారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరడంతో అయితే అమ్మవారి దర్శనాలు అయితే కొనసాగుతున్నాయి. దేశ నలుమూలల నుంచి అమ్మవారి దర్శనం కోసం అయితే రావడంతో పెద్ద ఎత్తున ఆ అమ్మవారి దేవాలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాము ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తుల రాకతోటి అమ్మవారి ఆలయ ప్రాంగణం అంతా కూడా కిటకిటలాడుతుంది. ఇటు ప్రత్యేక క్యూ లైన్లతోటి అమ్మవారి దర్శనాలకైతే ఇక్కడ ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా పెద్ద ఎత్తున అమ్మవారు దర్శనానికి అయితే తరలి రావడంతో ఈ యొక్క నవరాత్రులు అయితే అమ్మవారికి ప్రత్యేకంగా జరుగుతున్నాయి. అదే ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న నవరాత్రుల ప్రత్యేకత ఏంటి, ఈ రోజు అమ్మవారి దర్శనానికి ఉన్న విశిష్టత ఇక్కడ అర్చకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అయ్యా, ఈ రోజు విశిష్టతలు ఏంటి? మహాదేవ భద్రకాళీ శరణమమ శరత్కాలే మహాపూజ క్రియతే యాచవార్షకి. అమ్మవారును మామూలు రోజులలో పూజించిన దానికి నవరాత్రులకు తేడా మనం చెప్పుకుందాం. మామూలు రోజులలో అమ్మవారిని కొబ్బరికాయ కొడతాము, ఫలం పుష్పం పత్రి తోటి అమ్మవారిని అలంకరిస్తాము, దర్శిస్తాము, తరిస్తాము. అయితే నవరాత్రులలో ప్రత్యేకంగా పూజిస్తాం. కారణం ఏమిటి? అమ్మవారు ఈ భూలోకానికి ఎన్నో మేలులు చేసింది, దేవలోకాలకు ఎన్నో మేలులు చేసింది. అట్లా చతుర్దశ భువనాలకు 14 ఈ లోకాలను అమ్మవారు భువనేశ్వరిగా పాలించి అందరినీ కాపాడినది. కాబట్టి నవరాత్రులలో 9 రోజులు ఈ ఆశ్వీజ మాసంలోనే ఈ అనేక మంది ఈ సమయంలోనే అనేక రూపాలు ధరించి అటు శుంభ నిశుంభులను, దుర్గమాసురుణ్ణి, మహిషాసురుడు ఈ రాక్షసులు అనేక ఇబ్బందులను గురి చేస్తున్నటువంటి రాక్షసులను సంహరించి విజయదుర్గాగా ఆవిర్భవించిన తల్లి నవరాత్రులలో మనం విశేషించి పూజ చేస్తాం. అమ్మ నీవే ఏ కష్టం వచ్చినా దిక్కు అని. ఇవాళ 9 రోజులు, ఈ సంవత్సరం ఒక రోజు ఎక్కువ రావడం జరిగినది. ఇవాళ అమ్మవారు మహిషాసుర మర్దినిగా మనం కనిపిస్తుంది. ఇవాటితోటి అమ్మవారి యొక్క అవతారాలు, రూపాలు అన్నీ కూడా నవరాత్రులు ఇవాళ సిద్ధిదాత్రిగా అమ్మవారితో నవరాత్రులు ముగుస్తాయి. రేపు విజయదుర్గాగా ఇన్ని విజయాలను సాధించి పెట్టినావు తల్లి, నీవే మాకు సర్వస్వం అని రేపు విజయదుర్గాగా విజయదశమిని మనం జరుపుకుంటాము. అయితే నవరాత్రులలో జరిగే పూజలు విశేషంగా ఉంటాయి. మామూలు రోజుల కన్నా శతచండి, మహాలక్ష్మి యాగము, నవగ్రహ యాగము, శతరుద్ర యాగము, ఈ విధంగా 14 రకములైనటువంటి యొక్క యజ్ఞ యాగాదులు అమ్మవారికి 4 కాలంలో చతుష్టానార్చనలు, ప్రొద్దున, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి 4 కాలంలో అమ్మవారి శ్రీచక్రముకు విశేషమైనటువంటి శ్రీచక్ర అర్చన, రాత్రి విశేష హారతులతో అమ్మవారు అటు దేవి భాగవతము, పురాణాలు, సుందరాకాండ పారాయణాలతో అమ్మవారు ఆలయం 100 మంది ఋత్వికులతో, బ్రాహ్మణులతో ఈ వైభవంగా 4 వేదములు పారాయణాలు, ఈ విధముగా అనేక విధములైనటువంటి పూజలు జరుగుతాయి. కాబట్టి అమ్మవారు చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే విశేష అన్నదానము, ఇప్పుడు మామూలు రోజుల కన్నా భక్తులకు ఉదయం నుంచి రాత్రుల వరకు అందరికీ కూడా భక్తునికి ప్రసాదము, అన్న వితరణ, అన్న ప్రసాదాన్ని ఈ యొక్క భక్త బృందం అందజేస్తున్నారు. కాబట్టి ఈ నవరాత్రుల్లో దర్శించడము, అమ్మవారి ప్రసాదం స్వీకరించడము మనకు జన్మార్థకం. అనేక పాపముల నుండి విముక్తులమై పుణ్యాన్ని, మోక్షాన్ని పొందుతాము. భద్రకాళీ శరణమ్మ. అది మనం చూస్తున్నాము. ఈ నవరాత్రులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, విశేషాలతో పాటు పెద్ద ఎత్తున విఐపీలు ఇక్కడికి వచ్చి అటు అధికారులతోటి జ్యుడిషియరీ డిపార్ట్మెంటు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా పెద్ద ఎత్తున నవరాత్రుల్లో అమ్మవారి దర్శనానికి అయితే బారులు తీరారు. ఇటు జిల్లా ప్రజాప్రతినిధులతో కూడా ఇటు ఎమ్మెల్యేలు, మంత్రులు సైతము పెద్ద ఎత్తున అమ్మవారి దైవ దర్శనానికి